2-3 ట్రిప్పులు వేస్తే మొత్తం లగేజ్ వెళ్ళిపోద్దిరా. మేము స్టార్ట్ అవుతాం బాబాయ్. అమెరికా వచ్చి 13 years అయింది. అప్పటి నుంచి నాకు నా అనుకునే వాళ్ళు ఎవరు లేరురా. అందరికీ దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత దూరంగా ఉంటే అందరూ మర్చిపోతారు అనుకోలేదురా. తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ హాయ్ చెప్తారు, వెంటనే బాయ్ కూడా చెప్పేస్తారు. ఇంత ఏజ్ వచ్చి పెళ్లి కాకపోతే నా క్యారెక్టరైజేషన్ తేడా అనుకుంటారో ఏమో. నన్ను ఇంటికి ఎవరు పిలవరు కూడా తెలుసా. మీరు వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా 13 years ఎందుకు వేస్ట్ చేశాను అనిపించింది. అంత హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి నన్ను మళ్ళీ ఒంటరి చేసేస్తారా? నేను వెళ్ళాం బాబాయ్. కావాలంటే ఎన్ని రోజులైనా బెంచ్ మీదే ఉంటా, బెంచ్ మీదే తింటా, బెంచ్ మీదే పడుకుంటా. గట్టిగా ట్రై చేసి ఇక్కడే జాబ్ తెచ్చుకొని నీతోనే ఉంటా. వీడి గురించి నాకు తెలియదు. లిక్కీకి ఆల్రెడీ మెసేజ్ చేస్తే రావటం లేదని. బాబాయ్ ఒకటి అడిగితే ఏమనుకోగా? ఏమనుకోని చెప్పరా. ఆ బ్యాక్యార్డ్లో ఉన్న స్థలం ఇడికి నాకు రాసి ఇచ్చేయచ్చుగా, ఇక్కడే సెటిల్ అయిపోతాం. ఇంత హెవీ డైలాగ్స్ చెప్పాక ఒక్క హగ్గైనా ఇవ్వాలి బాబాయ్. చిట్టిగారు, గాయత్రి అలా మాట్లాడింది అని వేరేలా అనుకోకండి. తనకి డివోర్స్ అయింది. కానీ డివోర్స్ అయింది అనే బాధ కంటే దాని గురించి వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనే బాధ తనకి చాలా ఎక్కువ. వాళ్ళ నాన్నగారి బలవంతం మీదే తను ఈ పెళ్లి చేసుకుంది. తను రోజూ పడే బాధ చూసి వాళ్ళ నాన్నగారు తన వల్లే ఇది అంతా అని ఆయన చాలా బాధపడుతూ హార్ట్అటాక్తో చనిపోయారు. తనకి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం. అందుకని ఎప్పుడైనా పెళ్లి టాపిక్ వచ్చినా, పెళ్లి గురించి మాటెత్తినా తనకి వాళ్ళ నాన్నగారు గుర్తొస్తారు. అందుకని మీతో అలా మాట్లాడింది. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అక్క, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే గాయత్రి. గాయత్రి గారు, మీరేమనుకోకపోతే ఒక్క 5 minutes వెయిట్ చేస్తారా ప్లీజ్? హరిక గారు, మీరేమనుకోకపోతే ఓ చైర్ తీసుకొస్తారా? ఎందుకు? మీరు తీసుకురండి ప్లీజ్. గాయత్రి గారు, తప్పైపోయిందండి, క్షమించండి. వయసులో మీరు నాకంటే చిన్నవారు కాబట్టి మీ కాళ్ళు అనుకుని ఈ కుర్చీ కాళ్ళు పట్టుకుంటున్నా. ప్లీజ్ ముందు లెగండి. లెగండి. నాకు అమ్మాయిలతో అసలు మాట్లాడటం రాదండి. అసలు అమ్మాయిలే ఫ్రెండ్స్ లేరు, అదే ప్రాబ్లం. చదువు రాని వాళ్ళ మీద మనం జాలి చూపిస్తాం కదా, అలాగే నాలాగే అమ్మాయిలతో మాట్లాడటం రాని వాళ్ళ మీద కూడా కొంచెం జాలి చూపించండి ప్లీజ్. మీరు క్షమించానంటేనే ఇక్కడి నుంచి బయలుదేరతా, లేకపోతే రోజంతా ఇక్కడే ఉంటా. ఐఎమ్ సారీ అండి, నేను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. మీరు సారీ చెప్పొద్దు, నాకు గిల్టీగా ఉంటుంది. నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. మళ్ళీ కలుద్దాం. బాయ్. అక్క, నా కార్ రేపు కదా ఇస్తా అన్నాడు, ఆఫీస్లో డ్రాప్ చేయవా? అలాగే గాయత్రి. గాయత్రి గారు, మీరేమనుకోకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా? పర్లేదండి. మీరు నన్ను క్షమించకపోతే మీ కాళ్ళు మళ్ళీ పట్టేసుకుంటానండి. వద్దు వద్దు, వెళ్దాం పదండి. అస్సలు భయపడదు. స్పీడ్గా వెళ్ళాలంటే యాక్సిలేటర్, స్లో అవ్వాలంటే బ్రేక్, పక్కకి తిరగాలంటే స్టీరింగ్. ఇంతే డ్రైవింగ్. అయినా రోడ్డు మీద ఇంతమంది వెళ్తున్నప్పుడు నీకు ఒక్కదానికి ఎందుకు భయం? నువ్వు చెప్తుంటే బాగానే నడిపేస్తున్నా. మా వివేక్ కూడా ఇలానే నేర్పించేవాడు. వివేక్ ఎవరు సార్? వైష్ణవి బాయ్ ఫ్రెండ్. అస్సలు భయం వద్దు. స్పీడ్ వెళ్ళాలంటే యాక్సిలేటర్, స్లో అవ్వాలంటే బ్రేక్, పక్క తిప్పాలంటే స్టీరింగ్. ఇంతే డ్రైవింగ్. అయినా రోడ్డు మీద ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళకి లేని భయం నీకెందుకు? వివేక్, థ్యాంక్ యూ. నీకేం కావాలి? నాకు ఒక వైట్ చాక్లెట్ మోకా. కెన్ ఐ గెట్ 2 వైట్ చాక్లెట్ మోకా ప్లీజ్? అదేంటి, నీకు చాయ్ లాటే అంటే ఇష్టం కదా? నీకేమి ఇష్టమో నాకు అదే ఇష్టం వైషు.